శ్రీకాకుళం జిల్లా నేతల నుండి తనకు ప్రాణహాని ఉందన్నారు ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్. వెంటనే భద్రత పెంచాలని ఎస్పీ మహేశ్వరరెడ్డిని కోరారైన కొందరు తనను చంపేస్తామంటూ బెదిరిస్తున్నారని ఎస్పీకి ఫిర్యాదు చేశారు. జిల్లాలో కుల దుహంకారం నడుస్తుందని, ఓ కులానికి కొందరు సీనియర్ నేతలు తొక్కే ప్రయత్నం చేస్తున్నారంటూ దువ్వాడ ఆరోపించారు. వైకాపా అధినేత జగన్ పై జిల్లాకు సంబంధించిన మంత్రులు విమర్శలు చేసినా జిల్లా పార్టీ అధ్యక్షుడు కృష్ణదాసు ఒక మాట కూడా మాట్లాడరని విమర్శించారు. కేడీ బ్రదర్స్ ఎవరు పరస్పరం విమర్శలు చేసుకోరని, ఒకరిపై ఒకరు పోటీ చేయరని మండిపడ్డారు. అయితే భయపడితే తాను భయపడే వ్యక్తిని కాదన్నారు దువ్వాడ శ్రీనివాస్. నేను ఎస్పీ గారిని కలవటానికి వచ్చాను. ఓ ఫిర్యాదు కూడా చేశాను. అదేంటంటే గడిచిన కొంతకాలంగా నాకు చాలా కాల్స్ వస్తుంటాయి. ప్రతిరోజు ఒక 100 కాల్స్ అటెంప్ట్ చేస్తే అందులో 15 నుంచి 20, 30 కాల్స్ నిన్ను చంపేస్తాం, నిన్ను నరికేస్తాం, నీకు వెంటాడి కొడతాం, లేదా నీ కారుతో తగలబెట్టేస్తాం అని నాకు చెప్తూ ఉంటారు. ఆ ఫోన్ నెంబర్లన్నీ కలిపి టెక్కలి పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చాను. జిల్లాలో జరుగుతున్నటువంటి అన్యాయం పైన నేను గట్టిగా మాట్లాడతాను. ఒక అగ్రెసివ్ లీడర్గా నేను ఎప్పుడు అన్యాయం చేయలేదు, అవినీతి చేయలేదు, అక్రమాలు చేయలేదు, భూదందాలు చేయలేదు, ₹1 లంచం తీసుకోలేదు. మరి నేను ఎందుకు ఊరుకుంటాను? నాకు అడ్వాంటేజే మాట్లాడటం. ఇచ్చాపురంలో ఎందుకు గ్రూపులు చేసి మమ్మల్ని నాశనం చేస్తున్నారు? టెక్కలిలో గ్రూపులు చేసి మేము గెలవకుండా ఉండడానికి ఎందుకు నాశనం చేస్తున్నారు? నేను నా గడిచిన రాజకీయ జీవితంలో 4 సార్లు ఎమ్మెల్యేగా, 5 సార్లు, ఒకసారి ఎంపీగా పోటీ చేస్తే 3000, 4000 ఓట్ల తేడాతోనే 5 సార్లు పోయినాను కదా. దానికి కూడా మాలో గ్రూపులు చేసి కంపు చేస్తున్నారు మీరు. మరి అలాగే ఆముదాల వలసలో కూడా అన్యాయం చేస్తున్నారు. ఆముదాల వలసలో తమ్మినేని సీతారాం లాంటి నాయకుడిని పట్టుకొని బలహీనుడని, ఆయనకి మరొక యువకుడిని తీసుకురావాలని, సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి గారి పుట్టినరోజు నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి 4 మంచి మాటలు చెప్పకుండా స్వపక్షంలో ఉన్నటువంటి సీతారాం గారి మీద మాట్లాడుతున్నటువంటి ధర్మాన కృష్ణదాస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను టికెట్ మార్చేస్తాను, బలమైన వ్యక్తిని తీసుకొస్తాను, యువకుడిని తీసుకొస్తాను, అనుభవజ్ఞుడిని తీసుకొస్తాను. నీకున్న అనుభవం ఏంటయ్యా? బలమైన వ్యక్తి అంటే ఏంటో? నువ్వేమైనా బలమైనడురా? ఆయన బలమైనడు కారా? ఉత్తరాంధ్రలో అత్యున్నత స్థానంలో పదవులు చేపట్టినటువంటి నాయకుడే ఆయన ఓపెన్గా చెప్తావా? అది రాష్ట్ర పార్టీ అధ్యక్షులు చూసుకోవాలి. ఆయన టికెట్ ఇస్తే ఇస్తారు, లేకపోతే ఇంకోళ్ళకి ఇస్తారు. నువ్వెవరో మధ్యలో మాట్లాడడానికి? టెక్కల నడిబడిలో మాట్లాడితే నేను గట్టిగా నిలదీసన్నాను. నువ్వు స్వపక్షంలో ఉండే సీతారాం లాంటి వ్యక్తుల మీద మాట్లాడతావు. జగన్మోహన్ రెడ్డి గారిని 1000 అడుగులు గొయ్యి తీసి పాతేయాలన్న అచ్చెన్నాయుడు మీద మాత్రం మాట్లాడవు. 1800 ఫ్లైట్స్ ఇండిగోకు సంబంధించినవి ఆగిపోతే ఆ సంబంధిత మంత్రి తాలూకా చేతగానితనాన్ని మాట్లాడవు. ఆ మంత్రి ఇంట్లో కూర్చొని నెట్ఫ్లిక్స్ చూస్తున్నాడు. ఆ మంత్రి కనీసం